రోహిత్, ఈ నల్ల బట్టలు ఎర్ర మొక్కలు చూస్తుంటే మన యాదకొస్తుందా? కొడుకులు మర్చిపోయేటట్టు చేసిరా. మనోళ్ళకి వచ్చి మనలోడిచ్చి టెస్ట్ సిరీస్ ఎత్తుకపోయి మన ఇజ్జత్ మొత్తం తీసిరు. ఈ పొద్దు దాని రివెంజ్ తీసుకోవాలి. ఏ రివెంజ్ అనగానే మనకు పానం లేచొస్తుంది. గీళ్ళకు మామూలు కాదు, మొత్తం వడ్డీతో తిరిగిద్దాం గాని. మరి ఏం ప్లానింగ్ చేసినావు? ఏ ప్లానింగ్ లేదు, స్కానింగ్ లేదు. గ్రౌండ్ లో దిగినామంటే దండయాత్రే. ఈడ మ్యాచ్ పెట్టుకొని ఏ యాత్రలకు పోతురువే? పాదయాత్ర, తీర్థయాత్రనా? శానిటైజరు. నువ్వు గట్లనే ఎటకారం చేతివంటే గొడ్డుకారం పోసి కొడతాం ఎరికేనా. ఆట షురు అయినాక తెలుస్తుంది దండయాత్ర అంటే ఏందో, పాదయాత్ర అంటే ఏందో. ఇది ఐసీసీ ఈవెంట్ అని మర్చిపోయినట్టున్నారు. ఓ తూరి యాది తెచ్చుకోరి. ఈ ఈవెంట్లలో మాకున్న రికార్డ్ ఏందో. పోయిన ఏడాది కాదువే, మూడింటికి 3 టెస్టులు ఓడించి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ పోకుండా చేసినాం. గదెట్లా మర్చిపోతాంవే. లాకర్లో పెట్టి భద్రంగా పెట్టినాం. ఈ పొద్దు వడ్డీతో తిరిగిస్తాం గానీ బాధపడకు. అంత సినిమా లేదు కానీ ఇంకో మాట ఏమన్నా ఉంటే చెప్పు. మా ఓనిగాళ్ళు ఉన్న ఫామ్ కి వట్టిగానే విసుకుతారు. సెంచరీ మీద సెంచరీతో రికార్డుల మూత మోగిస్తారు, ఎరికేనా? తమ్ముడు గిడు ఉన్నది ఎవరనుకుంటున్నావే? గా రికార్డులన్నిటికీ రారాజు కింగ్ కోహ్లీ. అసలే ఈ పొద్దు ఆడేది 300 మ్యాచ్. ఏ 300 మ్యాచ్ అంటే ముచ్చట అనుకుంటురా? ఈ మ్యాచ్ లో సూత సెంచరీ వేసిన రికార్డు నేనే బ్రేక్ చేసుకుంటా. నువ్వు బ్రేక్ చేసుకుంటావు, బ్రేక్ డాన్స్ చేసుకుంటావు, మాకెందుకు గానీ ఇవాళ నేను ఆడ చూసి మీరైతే బాధపడొద్దని చెప్తాను. మళ్ళీ చెప్పలేనొద్దు. కథ మంచిగా ఉన్నది, మేమెందుకు బాధపడతామే? అంటే ఇవాళ నేను కొట్టే కొట్టుడికి నా ఆట చూసి అరే ఐపీఎల్ మన టీంలో తీసుకోకపోతే తీసుకుంటే అయిపోవు కదా అని బాధపడతారేమో అని ముందే చెప్తాను. అరే, పెద్ద కష్టమే వచ్చింది కదా, ఎట్లా మరి? నేను లేనాగీడ, నేను చూసుకుంటది. కేన్ మామనికి అట్లా బాధపడనిస్తానా? 10-20 కొట్టేలోపు ఇంటికి పంపిస్తా. ఈ న్యూజిలాండ్ వాళ్ళ మీద నా ట్రాక్ రికార్డే వేరు. నచ్చిన రవీందర్ అంటారు నన్ను. మా కేన్ మామన్ అవుట్ చేస్తే అయిపోయింది అనుకుంటారా? నేనున్నా ఈడ. నా కథ వేరు, నా లెక్క వేరు. తమ్ముడు రచిను, మ్యాచ్ అయితే షురు గానీ ఇవే నీ లెక్క ఏందోనే సరి ఎత్తది. ఎందుకట్లా పరిచయం అవుతాను? ఎవరి పరిచయం అవుతారో మ్యాచ్ అయిపోయిన తెలుస్తుంది. ఎందుకు తొందర? రోహిత్ అన్న, మొన్న గప్పిసమ్మకోడు బాల్ ఎట్లనో వేసిండు కాబట్టి అవుట్ అయినా. లేకపోతే ఆ మ్యాచ్ లో కూడా సెంచరీ చేసుకుంటోని. నాకు మళ్ళీ న్యూజిలాండ్ వాళ్ళ మీద సెంచరీ చేసుకోవాలనిపిస్తుంది. చేసుకోదామి, నిన్నెవరు అవుతున్నటోళ్ళు? నువ్వు మస్తు ఆడతాను. నీ ఆట వస్తే మస్తు అనిపిస్తావు నాకు. అయిపోయా, ఇంకేముందన్న. నా పేరు మీద ఇంకో సెంచరీ రాసి పెట్టుకో. అబ్బా, రాసి పెట్టుకోవాలని అయిపోతుంది అనుకుంటారా? తమ్ముడు, మొత్తం ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి. అంత ఈజీ కాదు. న్యూజిలాండ్ అయితేంది, పోరంబోక్ ల్యాండ్ అయితేంది, నేను కొడితే బాల్ సైలెంట్ గా బౌండరీకి వెళ్ళిపోవాలి అంతే. అయితేనే గాని ఏమో స్పిన్నర్లను చాలా మంది వేసుకొని వచ్చిరట కదా, ఏం చేద్దామని? ఏమనుకుంటున్నావా? మా స్పిన్నర్లు అంటే 3 స్పిన్నర్లు ఆడుతారు మా టీంలా. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. ముగ్గురే బాల్ ని గిర్ర గిర్ర గింగిరాలు తిప్పుతారు. మీ టీంలో 3 స్పిన్నర్లు ఉంటే మా టీంలో 4 స్పిన్నర్లు ఉన్నారు, ఎరికేనా? నేను, బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీందర్. మీ టీంల కన్నా మా తానే ఎక్కువ ఉన్నారు, చూసుకోరి మరి. మీ టీంలో ఎంతమంది ఎక్కువ స్పిన్నర్లు ఉంటే మీ టీంకి అంత డేంజర్. గీడు ఉన్నది ఎవరనుకుంటున్నావు? శ్రేయస్ అయ్యర్. సింహంతో వేటాకి అయ్యర్ తోటి స్పిన్ ఆట అస్సలు మంచిది కాదు. నాకు స్పిన్నర్లు బాలైతే సుంచి సంచిలేసుకొని పోడే. సప్పుడు ఎత్తలేవేంద్ర అవుతానా? చెప్పవా నా గురించి? నీ గురించి చెప్పుడు ఎందుకు తమ్మి? నీ బొమ్మ ఎట్లయినా బ్లాక్ బస్టర్ అయినా, లైవ్ లో చూస్తేనే మజా ఉంటది. అందుకే చెప్పుడు ఎందుకని సప్పుడే కూకున్నా. మేము బొమ్మ చూసేటోళ్ళం కాదు, చూపించటోళ్ళం. నేను గేర్ మార్చి కొడితే బాక్స్ బద్దలైపోతుంది. బ్యాటింగ్ బౌలింగే కాదు, ఫీల్డింగ్ లో సూత కేక పెట్టిస్తా. తమ్ముడు ఫిలిప్స్, నువ్వు ఎన్ని గేర్లు మారిస్తే ఏం లాభం వే? మా తాను తిక్కలోడున్నాడు, వాని క్లచ్ ప్లేయర్ అంటారు. మావాడు క్లచ్ దొక్కిండంటే ఎసంటి గేర్లైనా సరే రివర్స్ లో పడి బ్రేక్ డౌన్ అయిపోతాయి. నీ అవ్వ ఏం ఎలివేషన్ ఇచ్చినావన్నా? మస్తు ఫీల్ ఉంది. ఇక చాలు, నేను చూసుకుంటది. బ్యాట్ తో వస్తే బాల్ తోని, బాల్ తో వస్తే బ్యాట్ తోని. ఈ హార్దిక్ సాగేందో చూపిస్తా, మ్యాచ్ గెలిపిస్తా.